పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగమును మనం ధ్యానించుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందు కటిక చీకటి గల బిల్లంలోనికి త్రోసివేసి తీర్పుకు కావలిగా ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవదూతలు పాపము చేసుట. లూసిఫర్ ఎప్పుడైతే దేవునికి తిరుగుబాటుగా చేసి, లూసిఫర్ ఒకటే కాదు, లూసిఫర్తో పాటు కొన్ని దూతలను కూడా అక్కడ నుండి త్రోసివేయబడుట, వారు చేసి ఉన్న తిరుగుబాటు, దేవునికి తిరుగుబాటుగా చేయటమును బట్టి అక్కడి నుండి త్రోసివేయబడి ఉండగా, వారంతా కూడా ఆ దేవదూతలు వారు దేవునికి వ్యతిరేకించి దేవుని యందు వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకముగా చేసిన పాపం చేయటమును బట్టి పాతాళం అనేది భయంకరమైనది. ప్రియులారా, ఎంత భయంకరమైనదో! ఆ పాతాళం అనే కటిక చీకటి గల బిల్లంలోనికి త్రోసివేశాడు. ఇప్పుడు ఉంటున్న మన పరిస్థితి ఏమిటి? పాపము నుండి వచ్చేది జీతము ఏంటిదది? మరణమే. శాపము నుండి మరణము మనిషికి సంభవిస్తూ ఉంది. పాపం అనేది చాలా భయంకరం. చిన్నదైనా పెద్దదైనా పాపమే. ఆ పాపానికి ఏ యొక్క శిక్షగా ప్రతిఫలము పొందుకోవడము పాతాళం అనే ఒక అగాంధము, భయంకరమైన అగాంధం. ప్రియులారా, అక్కడైతే ఎంతమందిని నేను ప్రభు నాకు చూపించారో, భయంకరమైన చీకటి, ఎటు చూసిన అగాంధంలో కేకలు, అరుపులు వినపడుతూ ఉంటవి. ఆ లోపల యొక్క అగాంధంలోనికి, ఆ పాతాళంలోనికి వెళుతూ ఉంటే ఎంత భయంకరమైన కేకలో ప్రియులారా! వాళ్ళ అరుపులు, ఎటు చూసిన ఒక అగ్ని లావాలో, మరుగుతున్న లావాలో కేకలు పెడుతూ ఆత్మలైన వారు అరుస్తూ ఉంటారు, ప్రభువా రక్షించమని. వారు ఆ స్థలాలలో ఒక్కొక్క తప్పుదముకు, వారు చేసిన పాపానికి అక్కడ శిక్షలు భయంకరంగా అనుభవిస్తున్నారు. చిన్న పాపము, పెద్ద పాపం లేదు ప్రియులారా, ప్రతిదీ కూడా పాపమే. కోపము, అసూయ, స్వార్థము, ఈర్ష్య, వ్యభిచారము, దొంగతనము, అబద్ధములు, లేచి మొదలుకొని అబద్ధాలు ఆడుతూనే ఉంటాం. ప్రతి దానికి కూడా శిక్ష పాతాళం అనే యొక్క స్థలములు కాలుతూ, మండుతూ, కేకలు పెడుతూ ఆ అగాంధంలో అరుస్తూ ఉన్నారు అనేక కోట్ల ఆత్మలైన వారు. అందుకే అంటున్నాడు, అందరికీ ఒకటే తీర్పు. ఇక్కడ చూడండి, లూసిఫర్ చేసిన తప్పిదమును, చేసిన పాపమును బట్టి అక్కడ శిక్ష భయంకరమైన పాతాళం అనే అగాంధంలో శిక్ష అనుభవిస్తూ ఉన్నారు దూతలు కూడా. నిత్యమే ప్రియులారా, అనుకోవచ్చు లూసిఫర్ ఏం చేసింది? లూసిఫరు దేవునికి తిరుగుబాటుగా చేసింది, దేవుని సింహాసాన్ని కోరుకున్నది. చూడండి ఎంత భయంకరమైన పాపము, ఎంత ఘోరమైన పాపము. దేవుడు సృష్టించిన ఆ దూతలు దేవుని సింహాసాన్ని కోరుకునుట, దేవుని యొక్క స్థానమును కోరుకునుట, దేవునికి తిరుగుబాటు చేయట ఎంత భయంకరం. మన జీవితంలో కూడా అలాగే ఉన్నాము. పాపం ఎంతగా దేవుడు చెప్తున్నా కూడా పాపాన్ని విడిచిపెట్టక పాపంలోనే జీవిస్తూ చివరికి చనిపోయి ఆ భయంకరమైన నరకాలు పడుతున్నారు. ప్రియులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు దినదినము కూడా మీరు ప్రార్థన చేసుకుంటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, మీరు ప్రతిరోజు మీ హృదయాన్ని శుద్ధీకరించుకునండి. ప్రతి పాపాన్ని విడిచిపెట్టండి. మీలో ఉంటున్న మలినపు వస్త్రమును తొలగించుకొని ప్రశస్త వస్త్రాన్ని ధరించుకొని ఆ మహిమ కలిగిన రాజ్యానికి మీరు చేరాలని దేవునికి ఆశ. ప్రతి ఒక్కరు అట్టి రీతిగా మార్చబడాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ, దయగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. దేవ, భయంకరమైన అగాంధము కలిగిన పాతాళము ఎంతో ఘోరముగా నిలిచి ఉన్నది నాయన. భూమి మీద ఉన్న ప్రతి నరుడు చేసే తప్పిదములను బట్టి, మంచి వేగములను బట్టి పాతాళమా నరకమాందర
పరలోక ప్రతివేకమాని స్థిరని క్రోసి కావరి కాంది మైక్లో ఫావరిమా ఏసయానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాయన నీ శక్తి వేగము చేత నింపండి, నీ అగ్ని చేత మండించండి, వారి మనసును మార్చుకొని పరిపూర్ణమైన నీ యొక్క ప్రతాసి కాంది గోబ్రి కాస్టెల్ ఫావరిమా అతి వేగముగా నీ యొక్క ప్రతిని కాస్యముగా మార్చబడుటకు నీ కృపాశీర్వాద వేక ప్రతిని కృషిలాస్యమి దయచేయమని యేసు క్రీస్తు నామం పడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.